నుంచి వచ్చారు? బర్కత్పుర. ఆ? బర్కత్పుర. సమస్య ఏంటండి? మా అబ్బాయికి బై బర్త్ ఫిజికల్ అండ్ మెంటల్లీ హ్యాండిక్యాప్డ్. ఆ, కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒకసారి పెన్షన్ ఇచ్చింది 1 year 1.5 year ఇచ్చిన తర్వాత బంద్ చేసింది. మా మిస్సెస్ గవర్నమెంట్ స్కూల్ టీచర్. ఆ, మీ అన్నీ ముందు తెలుసు గవర్నమెంట్కి, తర్వాత ఇంట్లో ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నారు కదా అని బంద్ చేసింది. ఆ, ఆమె ఫస్ట్ టైం మా వాడికి పెన్షన్ వచ్చిన తర్వాత జాయిన్ కాలే. ఆమెకు 36th year, ఇక 6 నెలలు అయితే ఏజ్ బార్ అయిపోతుందనే టైంలో ఆమెకు జాబ్ వచ్చింది. ఆ, కానీ మా అబ్బాయి 92 జనవరి ఆ, జనవరి 8th డేట్ ఆఫ్ బర్త్. ఆ, అది మా మిస్సెస్కి జాబ్ వచ్చింది 2001. ఆ. దాని గురించి ఆపేశారు పెన్షన్. మరి వీళ్ళైనా ఏమైనా ఇస్తారేమో చూద్దామని వచ్చాం. నమస్కారం సార్, నా పేరు లావణ్య, సనత్ నగర్ నుండి సార్. ఏంటి సమస్య ఏంటి? సార్ 10 సంవత్సరాలు అవుతుంది సార్, జాబ్ లేదు, 2 పిల్లలు, ఇల్లు తీసడం కష్టం అవుతుంది. ఈ డబుల్ బై ఇల్లు లేదు, రెంట్ కట్టలే కష్టం అవుతుంది. 2 పిల్లలు, 2 ఆడపిల్లలే, వాళ్ళ చదువుకి ఏం లేదు. అది సార్ ప్రాబ్లం. ఏదైనా హెల్ప్ అవుతుందని సీఎం వల్ల ఏదైనా హెల్ప్ మాకు జరిగితే మేము మా పిల్లలు పోషించుకుంటామని, అంతే సార్. కమరుద్దీన్, మద్దూర్ మండల్ మేనూరు గ్రామం. ఇది పొలాల సంగతి ఉంది, కాలేదు పని కాలేదు అని వచ్చేసిన. ఆ, పని కావాలి ఇవాళ రేవంత్ రెడ్డి సార్. ఎవరిని అడగలే మరి? అడిగిన పని అయితే లేదు. ఆ, అయితే వచ్చేసిన మళ్ళా దూరంకేంటి కామారెడ్డి నుంచి వచ్చిన. ఆ, మాది మద్దూర్ మండల్ మేనూరు గ్రామం. పని అయితే లేదని పెట్టిన. మా పాప నడవదు, ఇది ఆమెకు మస్కులర్ డిస్ట్రోఫీ. ఆ, అయితే సీఎం ఫండ్ పెట్టుకున్నాము, అది ఇంకా రాలేదు. ఆ, పాపకి ఏమైనా హెల్ప్ చేయాలని మళ్ళీ కాళ్ళకి సర్జరీ చేయిద్దాం అనుకుంటున్నాము. అందుకని అడుగుదామని వచ్చాము, ఏమైనా హెల్ప్ చేస్తారా అని. ఓకే. ఇంతకుముందు ప్రభుత్వంలో ఎవరిని అడగలే? సీఎం ఫండ్ పెట్టుకున్నాము, ఇంతవరకు రాలేదు. 1 year అవుతుంది పెట్టుకొని. స్పైన్ సర్జరీ అయినుండే ఈమెకు, పెట్టుకున్నాం, ఇంతవరకు రాలేదు. ఓకే. అందుకు అడుగుదామని మళ్ళీ వచ్చాము. అంటే పెన్షన్ వస్తుందా? వస్తుంది. ఇప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ గురించి. సీఎం రిలీఫ్ ఫండ్కి ఇంకా కొద్దిగా ఏమైనా హెల్ప్ చేస్తారా మందుల కోసం అని. ఇప్పుడు పాపకు హెల్త్ కానీ మందులు వెళ్ళావి, అవి ఒక్క బాటిల్ కొంటే 5 lakhs, అవి 15 days మాత్రమే వస్తాయి. దానికోసం హెల్ప్ అడుగుదామని వచ్చాము. సార్ మీ పేరేంటండి? పాండు, నా పేరు ఎక్స్ ఆర్మీ. ఓకే. ఎందుకు వచ్చారండి? మై తెలంగాణ స్టేట్ ఇండియన్ వెటరన్స్ ఆర్గనైజేషన్ తరపున మా యొక్క గ్రీవెన్స్ చెప్పుకోవడానికి ఇక్కడ సీఎం గారికి మా యొక్క ప్రాబ్లమ్స్ అప్లికేషన్ ద్వారా ఒక ఖచ్చితంగా వాటిపైన గవర్నమెంట్ అమలు చేస్తుందనే ఉద్దేశంతో ఒక భరోసాతో మేము ఇక్కడ వచ్చాము. అయితే మా యొక్క గ్రీవెన్సెస్ చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. మేము రిటైర్మెంట్ అయిన తర్వాత గవర్నమెంట్ అనేటువంటిది మాపై శ్రద్ధ అనేటువంటిది కొంచెం తక్కువగా ఉంది. మాపై అంటే స్టేట్ గవర్నమెంట్లో అన్ని స్టేట్లలో 4, 5, 6% రిజర్వేషన్ కోటా ఉంటే మా తెలంగాణలో 2% ఉంది. తర్వాత అసైన్మెంట్ ల్యాండ్లు మాకు ఇచ్చే సెంట్రల్ గవర్నమెంట్ జియో ఆర్డర్ ఇష్యూ చేసింది, అంటే ప్రతి మాజీ సైనికునికి ఇంత ల్యాండ్ ఇవ్వాలని చెప్పేసి. బట్ ఇప్పుడు ఈ రోజుల్లో అది ఖచ్చితంగా ఎక్కడ అమలు కావట్లేదు. లేదంటే ఆ ప్లేస్లో మాకు ఏదైనా ప్లాట్ కానీ ఇస్తారని అంటే ఆ ప్లాట్ కూడా ఇవ్వడం లేదు. తర్వాత మాకు వచ్చేటటువంటి సిఎస్డి ద్వారా గ్రాసరీ ఐటమ్స్ కానీ ఇంకా వేరే ఐటమ్స్ కానీ తీసుకోవడం అనేటువంటిది చాలా ఇబ్బందికరంగా అయింది. ఫస్ట్ మాకు చాలా ఈజీగా తీసుకునే వాళ్ళం, ఇప్పుడు ఆ అమౌంట్ అనేటువంటిది చాలా అయిపోతుంది. మాకు వచ్చే పెన్షన్ ద్వారా గ్రాసరీ ఐటమ్స్ కానీ తర్వాత ఇంకా వేరే ఐటమ్స్ తీసుకోవడం అనేటువంటిది చాలా జిఎస్టీ కలిపి చాలా అమౌంట్ అవుతుంది. కాబట్టి అది కూడా కొంచెం గవర్నమెంట్ జిఎస్టీ తగ్గించాలని చెప్పి మా యొక్క మనవి. తర్వాత ఇంకా పథకాలు కానీ ఇంకా రాయితీలు కానీ అలాంటివి మాకు చెందట్లేదు. ఇలాంటి మా యొక్క తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ తరపున తెలంగాణ ఇండియన్ వెటరన్స్ ఆర్గనైజేషన్, అందులో తెలంగాణ స్టేట్ తరపున మాజీ సైనికులకు ఖచ్చితంగా మాకు న్యాయం చేయాలని చెప్పేసి గవర్నమెంట్ను వేడుకుంటున్నాం. నమస్తే సార్. ఈరోజు మేము ఇండియన్ వెటరన్స్ ఆర్గనైజేషన్, ఇది జాతీయ సంస్థ, మా మాజీ సైనికుల సమైక్య. మేము దేశంలో పనిచేస్తున్నాము. మేము ఈరోజు ఇండియన్ వెటరన్స్ ఆర్గనైజేషన్ తరపు నుంచి మా మెమోరాండం సమర్పించడానికి సీఎం గారి దగ్గరికి రావడం జరిగింది. మా మెమోరాండం మీరు చూస్తే తెలుస్తుంది. మాకు 100 జీవోలు తయారు చేసి పోయిన గవర్నమెంట్లో సమైక్య ఆంధ్రప్రదేశ్లో మాకు వెల్ఫేర్ ఉండేది. ఎప్పుడైతే మనకు తెలంగాణ వచ్చిందో, తెలంగాణ రాగానే మాజీ సైనికులు పిలిపించి ఒక కమిటీ చేశాడు మమ్మల్ని ఏదో పెద్ద చేసేదానికి. ఆ కమిటీ 6 6 members కమిటీని ఒక్కరోజు కూడా మీటింగ్ పెట్టలేదు ఈ 10 ఏళ్లలో. మా సమస్యలు మీకు తెలుసు, ఆల్రెడీ మీకు ఎవరు అపాయింట్మెంట్ లేదు, చెప్పుకునే దానికి ఎవరు లేరు అని. మా యుద్ధంలో చనిపోయిన మా వనితలు, విడోస్, ముసలి మా మాజీ సైనికులు,
యుద్ధాలను చేసిన మాజీ సైనికులకు ఈ రాష్ట్రంలో ఏమన్నా 1% కూడా చేయలే. 1% ఒక్క జీవోని కూడా అయినా అమలు పరచలేదు 10 ఏళ్లలో. మేము పక్కా చెప్తాం, మేము రాసుకొని వచ్చాం, రాసుకొని సైన్ పెట్టి మా మెమోరాండం అయ్యడం జరిగింది. ఇలా ఈ తరుణంలో మాకు మంచి గవర్నమెంట్ రావడం జరిగింది. ఈ గేట్లు బద్దలు కొట్టి తెలిసిన సందర్భంగా మేము కూడా మాజీ సైనికులను రావడం జరిగింది. మా సమస్యలు సమర్పించాము. సమస్యల్లో మెయిన్ మాకు ఒక్క జీవో అమలు చేయలేదు. పోయిన 40-50 సంవత్సరాల నుంచి గవర్నమెంట్ మాకు ఏదైతే మాజీ సైనికులకు 5 ఎకరాల భూమి ఏదైతే ఇచ్చిందో దాంట్లో 70-80% మొత్తం సీల్ చేసి వాళ్ళకు చెల్లకుండా చేశాడు. ఎన్ఓసి ఇవ్వట్లేదు. మాజీ సైనికులు లంచాలు ఇచ్చుకుంటూ తిరుగుతున్నారు. లంచాలు ఇచ్చిన 2-3% అయినాయి. మరి ఎన్ని లక్షలు ఇస్తావు, ఎన్ని కోట్లు ఇస్తావు? నీ లంచాల గవర్నమెంట్ తయారు చేసినావు నువ్వు. ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ లంచాలు అన్నావు, ఇప్పుడు ఏం చేసినావు? మాకు మమ్మల్ని అది ఆ ల్యాండ్ సీల్ చేసి ఎంఆర్ఓ ఆఫీస్కి పోతే మీకు తెలుసు కదా ఎలా అడుగుతారో. ఎకరానికి 10 లక్షలు అడుగుతున్నారు. మేము కోట్లు ఏడ తెచ్చి సమర్పించాలి? మాజీ సైనికునికి దున్నుకునేదానికి కష్టం అవుతుంది. మాకేమైనా సాయం చేస్తారనుకుంటే మాకు ఒక సమస్య ఇచ్చి మేము దాన్ని కల్టివేట్ చేసి ఆ దున్ని ఆ పొలం రెడీ చేసిన తర్వాత ఇప్పుడు నువ్వు గవర్నమెంట్ అంటావా? నా పేరు అగస్టిన్ అండి. ఎక్కడి నుంచి వచ్చారు? నేను సూర్యాపేట చేశాను. ఏంటి సమస్య ఏంటండి? మాది వృత్తి విద్యా ఉపాధ్యాయులు అండి. మాది వైఎస్ రాజశేఖర హయాంలో మాకు రెగ్యులర్ చేయడం జరిగింది 2019లో. అప్పటికే మా వయసులో అంతా మీరిపోయి 2009లో రెగ్యులర్ అయ్యింది. అప్పటికే మా వాళ్ళందరూ వయసులు కూడా చాలా వరకు మించిపోయినాయి. రెగ్యులర్ అయిన నాటికి 2 ఏళ్ళు 3 ఏళ్ళు సర్వీస్ చేసి రిటైర్ అయిపోయారు. ఆ విధంగా దాదాపు 50% రిటైర్ అయ్యారు. డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ నుంచి మాకు రెగ్యులర్ చేసినారు. మేము ఎప్పుడైతే జాయిన్ అయినామో ఆ జాయినింగ్ డేట్ చేయకపోవడం వలన మాకు పింఛన్ అనేది కోల్పోయాను. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ప్రకారంగా జనవరి 1 నుంచి 2004 లోపల రెగ్యులర్ అయి ఉంటే అన్నారు. మేమైతే దానికన్నా ముందే ఉన్నాం. 1984-85 అకాడమిక్ నుంచి ఈ స్కీమ్ స్టార్ట్ అయింది. ప్రతి స్కూల్లో ఇది వొకేషనల్ ఎడ్యుకేషన్ అంటే వృత్తి విద్య. ఇది అంటే మన స్కిల్ డెవలప్మెంట్ అనమాట. అంటే చిన్న పిల్లలకి మన 8th, 9th, 10th పిల్లలకి మాత్రం ఇప్పుడు మనకి స్కిల్ అనేది లేదు ఇక్కడ. కానీ చాలా మంచి స్కీమ్ని అప్పుడైతే రాజశేఖర హయాంలో పెట్టారు. అంతవరకే ఉందని ఇంప్లిమెంట్ చేయట్లేదు. అయితే ఈ ఉద్యోగం గురించి ఇన్నర్ సెక్టర్ల పరిస్థితి చూస్తే రెగ్యులర్ అయితే అయ్యింది. కానీ వాటి ఇచ్చే 2-3 సంవత్సరాలు చేయడం వల్ల మాకు సిపిఎస్లో చేరడం జరిగింది. సిపిఎస్ ద్వారా మాకు వచ్చే పింఛన్ 1000-1500. కనీసం గవర్నమెంట్ బయట వాళ్ళకి ఇస్తున్నారు. ఆసరా పింఛన్ 2000, అది కూడా రావట్లేదు. మేము 30 ఏళ్ళు సర్వీస్ చేసినామండి.